ఈరోజు మేమందరం కూడా ఇక్కడ వరంగల్ హన్మకొండ 2 బార్ అసోసియేషన్లో ఖాజా మొయినుద్దీన్ గారు సీనియర్ అడ్వకేట్, హైకోర్టులో ప్రాక్టీస్ చేసే సీనియర్ అడ్వకేట్, రంగారెడ్డి కోర్టు సిటీ సివిల్ కోర్టులో ప్రాక్టీస్ చేసే అడ్వకేట్ గారిని మొన్న శనివారం నాడు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఉదయం వాకింగ్ పోతుంటేనో స్విమ్మింగ్ పోతుంటేనో ఇంట్లోంచి బయటికి రాగానే అతనికి ప్రాక్టీస్లో భాగంగానే అతను వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్నాడు వ్యక్తిని పక్షాస్తుల గురించి ఆయన ఫైట్ చేస్తూ ఉంటే దానికి సంబంధించి ప్రత్యర్థులైన వాళ్ళు ఆయనను కారుతోటి గుద్ది చంపడం అమానుషం. ఇది అడ్వకేట్ పార్టీ అంటే అందరి మీద కూడా తీసుకున్న నిర్ణయం ఇది. దీన్ని సంబంధించి ఖండించాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి వరంగల్ హన్మకొండ 2 బార్ అసోసియేషన్లు మేము ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బాయ్కాట్ చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి వీళ్ళందరూ కూడా అడ్వకేట్లంతా మొత్తం సామూహికంగా అందరూ వచ్చి సెలవులైనా కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. చట్ట ప్రకారంగా అతని మీద ఎవరైతే కల్పిట్స్ ఉన్నారో వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలని గవర్నమెంట్ కూడా దాని మీద దర్యాప్తు అధికారులు కూడా అందరూ కూడా దాన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి తొందరలో వాళ్ళని అరెస్ట్ చేయాలని మేము వరంగల్ బార్ అసోసియేషన్ తరఫున, హన్మకొండ బార్ అసోసియేషన్ 2 బార్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే గవర్నమెంట్ అందరూ కూడా వాళ్ళ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి ఈ ఆస్తుల మీద చర్య తీసుకునే కార్యక్రమంలో భాగంగానే వీళ్ళు దుర్బుద్ధితోటి ఆస్తిని కబ్జా చేయడానికి ఈ మర్డర్ చేశారు. కానీ ఒక్క అడ్వకేట్ను నిర్మూలిస్తే కేసు అంతా కూడా పోయే అవకాశం లేదు. అయినా కూడా వాళ్ళు దుశ్చర్య చేశారు. ఈ చర్యను అందరం కూడా సామూహికంగా అందరం ఖండించాల్సిన అవసరం ఉంది. దీనికి నిరసనగానే ఈరోజు ఆ కార్యక్రమానికి నిరసనగానే ఈరోజు మేము అందరం కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం. దీనికి వరంగల్ హన్మకొండ బార్ అసోసియేషన్ అడ్వకేట్లు కానీ సమాజం కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. ఈరోజు మేము వరంగల్ హన్మకొండ బార్ అసోసియేషన్స్ 2 కూడా కలిసి మొన్న 23వ తారీఖు రోజు జరిగినటువంటి ఖాజా మొయినుద్దీన్ అనే అడ్వకేట్, హైదరాబాద్కు సంబంధించినటువంటి అడ్వకేట్ గారి యొక్క మర్డర్ను వ్యతిరేకిస్తూ తెలంగాణలోని అడ్వకేట్లు అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు వరంగల్ హన్మకొండలోని అందరూ న్యాయవాదులు కూడా విధులను బహిష్కరించి మేము ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాము. మా ద్వారా సమాజానికి చెప్పదలుచుకున్నది ఏంటంటే, న్యాయవాదులు కేవలం వారి యొక్క కక్షిదారుల కోసం మాత్రమే పనిచేస్తారు. వారి యొక్క పర్సనల్ ఉద్దేశాలు ఏవి కూడా ఏ కేసులోనూ ఉండవు. ఒక న్యాయవాదిని చంపినంత మాత్రాన ఆ కేసు ముందుకు సాగదు అనుకోవడం ఏదైతే ఉందో అదొక అపోహ మాత్రమే. ఆ న్యాయవాదిని చంపినంత మాత్రాన కేసు ఎప్పుడు క్లోజ్ కాదండి. ఇది సమాజం అంతా కూడా తెలుసుకోవాలి. ఈ న్యాయవాది చనిపోతే ఇంకొక న్యాయవాది వచ్చి ఆ యొక్క కేసును కొనసాగిస్తాడు. కాబట్టి ఇటువంటి దుశ్చర్యలకు ఇక ముందు ఎవ్వరు కూడా పాటుపడొద్దని, ఎవరు కూడా ఇట్లాంటి యాక్ట్స్, ఇల్లీగల్ యాక్ట్స్ చేయొద్దని, ఇట్లాంటి ఇల్లీగల్ యాక్ట్స్ చేసినంత మాత్రాన ఎవరు కూడా తప్పించుకోరని, అదేవిధంగా ఈ యాక్ట్స్ చేసినటువంటి, ఈ దుశ్చర్య చేసినటువంటి ఎవరైతే నిందితులున్నారో వారికి వెంటనే శిక్ష పడే విధంగా తెలంగాణ యావత్తు న్యాయవాదులందరూ కూడా కలిసికట్టుగా ఉండి పోరాటం చేస్తామని మీకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ రోజు నుంచి ఆ సంబంధిత నిందితులకు శిక్ష పడే వరకు కూడా మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి పోరాటం నిర్వహించి వారికి శిక్ష పడడానికి ఖచ్చితంగా పాటుపడతామని తెలియజేస్తున్నాం. జిల్లా కోర్టు హన్మకొండ మరియు వరంగల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులను బహిష్కరించడం జరిగింది. విధులను బహిష్కరించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ని నిన్న అత్యంత పాశవికంగా హత్య చేయబడ్డ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాద నాయకత్వం అంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సెలవు దినం అయినప్పటికీ తండోపతండాలుగా న్యాయవాదులు తరలివచ్చి ఈ నిరసనను చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన న్యాయవాద రక్షణ చట్టాన్ని వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న న్యాయవాదులపై దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడులను అరికట్టడం కోసం పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత ఉందని సందర్భంగా తెలియజేయడం జరుగుతున్నది. రాష్ట్రంలో, ఈ దేశంలో ఎప్పటికప్పుడు ఈ యొక్క ప్రొఫెషనల్స్పై దాడి చేయడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. హేయమైన చర్యగా మేము అభివర్ణించడం తెలియజేయడం జరుగుతున్నది. దీన్ని ఖండించాల్సిన బాధ్యత సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఉందని చెప్పి సందర్భంగా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. ఇవాళ న్యాయవాదులు అంటే న్యాయాన్ని రక్షించే వాళ్ళు. ఇలా సమాజంలో ఏ పౌరునికైతే విఘాతం కలుగుతుందో, తన జీవనానికి, తన హక్కులకు భంగం కలిగితే అప్పుడు స్పందించే ఒకే ఒక మనిషి న్యాయవాది. ఆ న్యాయవాదికే రక్షణ లేకుండా పోవడం అనేది చాలా దారుణమైన సంఘటనగా మేము పేర్కొంటున్నాము. వెంటనే
న్యాయవాద రక్షణ చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి దాన్ని అమలు చేయడంలో కొంచెం జాప్యం ప్రదర్శించడం జరుగుతూ ఉన్నది. ఈ జాప్యాన్ని విడనాడి వెంటనే రక్షణ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సిందిగా ఈరోజు న్యాయవాదులుగా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. మా ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత మీకుందని చెప్పి సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు పేద ప్రజల పక్షాన ఏదైతే ఆ న్యాయవాది గారు ప్రయత్నం చేశారో వక్ఫ్ బోర్డు భూముల కోసం తాను పోరాటం చేస్తున్నాడో, పడనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా పకడ్బందీగా వ్యూహాత్మకమైనటువంటి ఒక ఎత్తుగడను చేసి ఈరోజు ఆ న్యాయవాదిని చాలా చాలా అత్యంత హేయంగా మర్డర్ గాయించడం కోసము కారుతో గుద్ది నెంబర్ ప్లేట్ లేకుండా పారిపోయిన వైనాన్ని పోలీస్ యంత్రాంగం చాలా పకడ్బందీగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా క్రియాశీలకంగా పనిచేసి సిట్టును ఏర్పాటు చేసి వెంటనే దర్యాప్తు చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. మరో న్యాయవాదిపై ఇలాంటి ఘటనలు జరగకుండా మీరు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీకు కోరడం జరుగుతూ ఉన్నది. ఈరోజు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఎవరైతే ఉన్నారో డాక్టర్లను రక్షించబడతా ఉన్నది, ఇంజనీర్లను రక్షించబడతా ఉన్నది. మేమేం చేసినాం తప్పని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. ఈ సమాజంలో హక్కులను కాపాడే వ్యక్తులుగా మేము ఉంటే మమ్మల్ని రక్షించరా అని చెప్పి సందర్భంగా మేము పోలీస్ యంత్రాంగాన్ని ప్రశ్నించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి వెంటనే న్యాయవాద రక్షణ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతున్నది. దేశంలో న్యాయవాదులకు కనీస రక్షణ ఉన్నదా లేదా అనేది మనము మొయిజుద్దీన్ హత్యను చూస్తే తెలుస్తూ ఉన్నది. మొయిజుద్దీన్ హత్యనే కాదు, మొన్నటికి మొన్న ఒక లేడీ అడ్వకేట్ను కూడా అక్కడ హత్య చేశారు, ఇంకో అడ్వకేట్ను కూడా హత్య చేశారు. ఇది ఒక యూపీ బీహార్లను తలపించే విధంగా తెలంగాణ రాష్ట్రం కనిపిస్తూ ఉన్నది. పోలీస్ డిపార్ట్మెంటు, ప్రభుత్వ యంత్రాంగము అసలు పనిచేస్తుందో లేదో మాకు అర్థమైతే లేదు. డాక్టర్లకు, మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళకు రక్షణ ఎలాగైతే ఉందో, ఒక పోలీసుని చూస్తే ఉత్తిగానే భయపడతారు ఎవడైనా, సామాన్యమైన ప్రజలు ఎవరైనా. అతను డ్రెస్ ఉందనో మరి ఏందో దేని ఏ విషయంలో తెలియదులే, కానీ తనను చూస్తే భయపడే ఈ నిందితులు ఒక అడ్వకేట్ని చూస్తే కనీసం భయపడతలేంటే అడ్వకేట్కు ఒక రక్షణ చట్టం లేకపోవడం వల్ల మాత్రమే. ఎందుకు అంటే అడ్వకేట్స్ ఈ సమాజంలో సామాజిక స్పృహతోని చాలా గొప్పగా పనిచేస్తూ ఉన్నారు. ఈ ప్రజలకు ఆ మిగతా వారికి మధ్య వారధిగా ఉండి ఒకరిని చంపుకోకుండా, కొట్టుకోకుండా ఒక శాంతియుతమైన వాతావరణం నెలకొల్పడంలో, కోర్టులో నెలకొల్పడంలో అడ్వకేట్లు చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. మీకు అడ్వకేట్స్కు ప్రధానమైన శత్రుత్వం ఎట్లాంటిది ఉండదు. క్లయింట్కు మేము ఓన్లీ మధ్యవర్తిత్వం చేసి మీకు న్యాయం చేసే దిశగా మాత్రమే పనిచేస్తాం. ఈ విధంగా మీరు ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ఇలా ఆలోచించకుండా కనీసం అడ్వకేట్లకు మేము అద్భుతంగా చదువుకొని వచ్చి సమాజంలో ప్రజల కోసం పనిచేసే వాళ్ళము, కనీసం మీరు సెక్యూరిటీ ఇవ్వకపోవడం వల్ల కొత్తగా ప్రొఫెషన్లో వచ్చే వాళ్ళు కనీసం భయపడుతూ ఉన్నారు. అంత పెద్ద సీనియర్ న్యాయవాదికి ఈరోజు రక్షణ లేదు. మాలాంటి కొత్తగా వచ్చి 8-10 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన న్యాయవాదులకు కూడా రక్షణ లేకుండా పోతూ ఉంది. ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా దీని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అడ్వకేట్ యాక్ట్ని కూడా చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు మాత్రమే మా మీద దాడులు జరగకుండా ఉంటాయి. ఇలాంటివి మళ్ళీ ఒకసారి రిపీట్ కాకుండా చూడాలంటే మీడియా పాత్ర కూడా చాలా అద్భుతంగా పోషించాలని మా నుంచి విన్నపిస్తున్నాం.